ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14 నుంచి మనం చదువుదామా. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా నా వైపు చూస్తానండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడును గాక. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవా యెహోవా, నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థపడతా. నువ్వు నన్ను బాగు చేయి, నేను బాగవుతా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా ప్రవక్త, యెహోవా నా ప్రభువా నా దేవా, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను బాగైతా. నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షించగలను. నువ్వు స్వస్థపరచకోకుండా నేను స్వస్థత పొందలేను. నువ్వు నన్ను బాగు చేయకోకుండా నేను బాగు కాలేను. నువ్వు నన్ను కాపాడుకోకుండా నేను కాపాడబడలేను ప్రభువా. నన్ను నువ్వే కాపాడాలా, నన్ను నువ్వే రక్షించాలా, నన్ను నువ్వే స్వస్థపరచాలా, నన్ను నువ్వే బాగు చేయాలా, నన్ను నువ్వే నడిపించాలా అని ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు, చెప్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని స్వస్థపరచకపోతే మనం స్వస్థత పడలేం. మన ప్రభు మనల్ని రక్షించకపోతే మనం రక్షించబడలేము. కీర్తనలో కూడా ఉంటది, 127వ కీర్తనలో ఉంటది కదా, మనము దేవుడు ఇల్లు కట్టించకపోతే మనం కట్టుకొని, దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే మనం ఎంతమంది కాపలాదారులను పెట్టినా వెళ్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ఏమంటాడంటే, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడయ్యా. నేను నిన్ను స్తోత్రించడానికి, నేను నిన్ను స్తుతించడానికి, నేను నిన్ను మహిమపరచడానికి ప్రభువా, ఎప్పుడు నిన్ను స్తుతించడానికి నువ్వు కారణభూతుడవై ఉన్నావు. నువ్వు ఏదో ఒక కార్యం చేసే దేవుడు. అయితే నా జీవితంలో ఈ కార్యం చేయి ప్రభువా, నా జీవితంలో స్వస్థత నీ ప్రభువా, నా జీవితంలో రక్షణ నీ ప్రభువా అని ఇర్మియా ప్రార్థన చేస్తా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఏ వ్యాధినైనా స్వస్థపరచగలవాడు, ఏ రోగాన్నైనా స్వస్థపరచగలవాడు, ఏ రోగాన్ని నుంచైనా విడిపించగల దేవుడు. ఎలాంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి చెడు అలవాట్లలో ఉన్నా, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా రక్షించగల సమర్థుడైన, రక్షించగల ఏకైక దేవుడైన ఆయన స్వస్థపరచగలడు, ఆయన రక్షించగలడు. ప్రతి వ్యాధి నుండి ఆయన స్వస్థపరచగలడు. ఆయనకు ఏ రోగమైన ఆయనకు అడ్డు రాదు. మన డాక్టర్లకు, ఈ లోకంలో ఉండే వైద్యులకు, కొంతమంది డాక్టర్లు కొన్ని వైద్యాలకు, కొన్ని రోగాలకు ఇప్పటికి కూడా మెడిసిన్ లేదు, వైద్యం లేదండి. ఇప్పటికి కూడా చాలా దేశాలలో, ప్రపంచాల్లో చాలా వ్యాధులకు, చాలా రోగాలకు ఇప్పటికి కూడా స్టిల్ నౌ, ఈ రోజు ఇంత ఆధునిక ప్రపంచంలో ఇంత టెక్నాలజీ, ఇంత లోకం డెవలప్ అయింది, అయినప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని రోగాలకు మెడిసిన్ లేదు, మందు లేదు, వైద్యం లేదు. ఇప్పటికి కూడా కనుక్కోలేని, ఇంకా ఆ వ్యాధి బాగుపడని రోగాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. అయితే మన ప్రభుకు అన్ని సాధ్యమే. ఏ రోగమైనా ఆయన బాగు చేయగలడు.
ఏ వ్యాధి నుండి అయినా విడిపించగలడు, ఏ రోగం నుంచి అయినా ఆయన స్వస్థపరచగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా దేవుడు ఆ వ్యక్తిని రక్షించగలడు. ఎట్లాంటి రోగం, ఎలాంటి బంధకాలలో ఉన్నా దేవుడు ఆ వ్యక్తిని రక్షించగలడు. ఎట్లాంటి చెడు అలవాట్లకు బానిసలైపోయినా ఆ వ్యక్తిని దేవుడు రక్షించగలడు. అంత సమర్థుడు ఆయన. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సమస్తం ఆయనకు సాధ్యమే. దేవుని పిల్లరా, మన దేవుడు స్వస్థపరచగల దేవుడు. ఎవరైనా స్వస్థపరచగలడు. అవర్ గాడ్ ఈజ్ హీలర్. మన దేవుడు స్వస్థపరచువాడు, వైద్యుడు. అందుకని ప్రభు ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. మన దేవునికి ఉన్న పేరేంటి? పరమ వైద్యుడు. పరలోకములో ఉన్న దేవుడు ఆయన, పరమ వైద్యుడు ఆయన. వైద్యులకు వైద్యుడు, డాక్టర్లకు డాక్టర్ ఆయన. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన దగ్గర కుదరని వ్యాధి, రోగము, రుగ్మత ఏది లేదు. అన్నిటినీ బాగు చేయగల దేవుడు ఆయన. వైద్యుల వలన కానిది, డాక్టర్ల వలన కానిది, మెడిసిన్ వలన కానిది ఏ రోగాన్నైనా ఆయన బాగు చేయగల సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోగాన్నైనా బాగు చేయగలడు. మన ప్రభు సన్నిధిలో నిలబడి మనం ప్రార్థన చేస్తే, మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభా నాకు ఈ రోగం ఉంది, ఈ వ్యాధి ఉంది, ఈ రుగ్మత ఉంది, నన్ను బాగు చేయ ప్రభా అని అడిగితే మన ప్రభు బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. దేవుడు వాక్యంలో రాయబడింది, ఆయన పొందిన గాయముల ద్వారా, దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాలు, యేసయ్య పొందిన దెబ్బలు, యేసయ్య అనుభవించిన గాయాలలో ప్రతి మనిషికి స్వస్థత ఉంది. ప్రతి రోగానికి స్వస్థత ఉంది. ప్రతి బలహీనతకు స్వస్థత ఉంది. ఇర్మియా భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అడుగుతాను ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరచాలి, నువ్వు నన్ను బాగు చేయాలి ప్రభా, నువ్వు నన్ను బాగు చేయాలి, స్వస్థపరచాలి. నువ్వు నన్ను స్వస్థపరచకపోతే నాకు ఈ రోగాలు ఇట్లే ఉంటాయి. నువ్వు స్వస్థపరచకపోతే నా వ్యాధి ఇట్లే ఉంటుంది. నువ్వు స్వస్థపరచకపోతే నా రోగం ఇట్లే ఉంటుంది. నువ్వు స్వస్థపరచకపోతే నా రుగ్మత ఇట్లే ఉంటుంది ప్రభా. వైద్యులు ఏమి చేయలేరు, వైద్యుల వల్ల ఏమి కాదు, వైద్యుల వల్ల జరగదు ప్రభా. నువ్వే బాగు చేయగలవు, నువ్వే స్వస్థపరచగలవు. చాలా సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, బాగానే. హల్లెలూయా. ఇంకో మాట కూడా ఉంటది, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ వైద్యులు లేరా, కానీ నా ప్రజలకు స్వస్థత రాకున్నది అంటాడు ఇర్మియా గ్రంథంలోనే. గిలాదులో గుగ్గిలం లేదా, చదవద్దండి, ఇర్మియా గ్రంథంలో ఉంటది. గిలాదులో వైద్యులు లేరా, కానీ నా ప్రజలకు ఎందుకని స్వస్థత రావడం లేదు. గిలాదుకి వెళ్తున్నారు, అక్కడ వైద్యులు ఉన్నారు, అక్కడ వైద్యం చేసుకోవచ్చు, కానీ వైద్యం చేసుకుంటున్న అక్కడ ప్రజలకు ఏం రావడం లేదంట, స్వస్థత రావడం లేదు. స్వస్థత కలగడం లేదు చాలా మందికి. రోగముల నుంచి చాలా మంది బయటపడలేకున్నారు, రోగముల నుంచి చాలా మంది విడిపించబడలేకున్నారు. చాలా మందికి ఆ రోగాలను వాళ్ళని ఏం చేస్తానంటే, మానసికంగా కృంగిపోయేటట్టు, శరీరాన్ని పాడు చేస్తా, మనసుని పాడు చేస్తా, ఆరోగ్యాన్ని పాడు చేస్తా, మనిషిని నాశనం చేస్తానే కొన్ని రోగాలు. వైద్యం లేక, డాక్టర్ల వల్ల కూడా కాక చాలా మంది ఆ వ్యాధులలో అట్టే ఉండిపోతున్నారు. చాలా వైద్యం లేదా, వైద్యం ఉంది. చాలా రోగాలకు కొన్ని వైద్యాలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, మెడిసిన్ ఉంది, ఇంజక్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం రావటంలా, స్వస్థత రావటంలా. కొన్ని వైద్యాలకు, కొన్ని రోగాలకు వైద్యం ఉందండి, కానీ స్వస్థత కలగటం లేదు. మెడిసిన్ ఉంది, మాత్రలు ఉన్నాయి, ఇంజక్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ ఆ వ్యాధుల నుండి వాళ్ళు స్వస్థత. అందుకని ఇర్మియా భక్తుడు అంటాడు, అవ్వా నేను స్వస్థత పొందేటట్లు నువ్వు నన్ను స్వస్థపరచు, ఈ రోగం నుండి నేను బాగయ్యేటట్టు నువ్వు బాగు చేయి.
వైద్యుల వలన ఇది కాదయ్యా, డాక్టర్ల వలన కాదు, మెడిసిన్ వలన కాదు, నువ్వే బాగు చేయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన ఈ మాట గుర్తుపెట్టుకొని, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పొందిన దెబ్బలు? యేసయ్య పొందిన దెబ్బలు, యేసయ్య పొందిన గాయాలు, యేసయ్య పొందిన ఆ దెబ్బల బట్టి మనకు స్వస్థత కలుగుతుంది. వ్యాధుల నుండి విడిపించబడుతున్నాం, రోగం నుండి విడిపించబడుతున్నాం, మనకు స్వస్థత కలుగుతుంది. మనం బాగైతున్నామంటే ఒక వ్యక్తి ఏ రోగం నుండి ఎలాంటి రోగములైనా విడిపించబడాలంటే, బాగు చేయాలంటే, బాగుపడాలంటే అది యేసయ్య పొందిన గాయముల ద్వారా మాత్రమే స్వస్థత పొందగలడు. ఇప్పుడు ఒక వ్యక్తికి మెడిసిన్ కావాలంటే పాతకాలం పద్ధతులు ఏం చేసేవాళ్ళు? పాతకాలం, ఇప్పుడంటే డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, మెడిసిన్ ఉన్నాయి, ఆపరేషన్లు ఉన్నాయి, ఓకే. పాతకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆయుర్వేదం చేసేవాళ్ళు కదా. ఆకుల ద్వారానో, అలముల ద్వారానో, లేకుంటే కొమ్మల ద్వారానో, సంథింగ్ ఏదైనా కొన్ని పండ్ల ద్వారానో, ఫలాల ద్వారానో, విత్తనముల ద్వారానో ఏదో ఒక రకంగా అవి తుంచుకొని వచ్చి ఏం చేసేవాళ్ళు? ఈ రోగములను లేదంటే ఈ గాయాల మీద పెట్టినప్పుడు, ఆకులు పెట్టినప్పుడు బాగా అయ్యేటి కదా, అవునా కదా? మీరు పాతకాల పద్ధతి వైద్యాన్ని మీరు చూసినారు ఎప్పుడైనా? పాతకాలం పద్ధతి, తలనొప్పి పోవాలంటే కొంతమంది అదేదో ఆకు పెట్టి ఆ తల మీద, దాని మీద చమురు రాసి దాని మీద ఆకు పెట్టేవాడు, తలనొప్పి తగ్గేది. అట్ట కొన్ని వైద్యాలు ఉన్నాయి. దెబ్బలలో కొన్ని ఆకుల రసం పిండినప్పుడు ఆ గాయాలు అనేవి బాగా అవుతాయి. అయితే అవి చెట్టు నుండి ఏం చేయబడాలి? తుంచబడాలా, దంచబడాలా, నల్లగొట్టబడాలా, గాయం చేయబడాలా, దాంట్లోని రసము పిండాలా. పిండినప్పుడే మనిషికి ఏమవుతుందంటే ఆ రోగం నుండి, ఆ వ్యాధి నుండి, ఆ దెబ్బల నుండి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మీరు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, చాలా మంది నాటు వైద్యం తెలిసే ఉంటుంది మీ అందరికి. నాటు వైద్యాలు చూసే ఉంటారు. మా చిన్నప్పుడు అయితే నాకు కామెర్లు వచ్చినప్పుడు, ఏమంటారు దాన్ని, జాండీస్ వచ్చినప్పుడు, కామెర్లు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక ఆకు మందు, దాన్ని రోజు మూడు ఉంటలు తినాల. అది ఎట్లుంటదంటే భయంకరమైన చేదు. మెడిసిన్ లేదు అప్పుడు, మెడిసిన్ లేదు. అదే దాన్ని మా నాన్న నీట్గా ఒక పొట్ల ముందు కట్టుకొని వచ్చి ఆకులో అది తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆకు ఆ ఉంటలు ఇంత ఉంటాయి అన్నమాట, అవి వేసుకోవాలా. అది మజ్జిగే తాగాల, చాలా కఠినంగా, గొంతంతా చేదు. ఆ 2-3 రోజులు ఏమి తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, ఏం తినకూడదు, అంత ఘోరమైన చేదు ఉండేది. ఆకు ద్వారా ఏం జరిగేదంటే ఆ కామెర్లు, ఆ జాండీస్ అనేది పోయేటి. ఆకుని తీసుకొచ్చి ఆకుని ఆ చెట్టు నుంచి తుంచి దంచి దాంట్లో రసాన్ని అంతా పిండి ఆకుని ఒక వైద్యం, ఒక మెడిసిన్ గా, ఒక మాత్రగా తయారు చేసి ఇస్తే అది వేసుకుంటే తగ్గేది. అట్లనే ప్రేమని దేవుడు బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సకల రోగ నివారణి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు సకల రోగ నివారణి. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పొందిన గాయాలను బట్టి మనకు స్వస్థత కలుగుతుంది. ఎలాంటి రోగాలైనా, ఎలాంటి వ్యాధులైనా, ఎలాంటి రుగ్మతలైనా మనల్ని బాగు చేసేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు గాయాలే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మీద ఆధారపడి, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి, ఆయనను నమ్మి, ప్రభువా ఇదిగో నీవు పొందిన ఈ దెబ్బలు, గాయాలు నాకు ఈ రోగం నుండి బాగు చేయగలదయ్యా, నీ మీద నేను ఆధారపడుతున్న ప్రభు అని మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే రోగములను బాగు చేయ
స్వస్థపరచగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కోసం మన మన వ్యాధులను, మన రోగాలను, మన మన శరీరములో ఉన్న ప్రతి వ్యాధి నుండి విడిపించడానికైనా మన కొరకు గాయపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును. ఒక వ్యక్తి 38 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్నాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతం ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. వైద్యం లేదు అతని రోగం బాగా కావడంలా. యేసయ్య వచ్చి ఒక మాట చెప్పినాడు అంతే, లేచి నిలబడు, వెంటనే బాగా అయిపోయినాడండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక్క నిమిషం, ఒక సెకండ్ అంతే. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్నాడు దిక్కులేనలాగా. ఒక వ్యక్తి గుడ్డాడు, పుట్టుక నుంచి గుడ్డి వ్యక్తి, అంధుడు. యేసయ్య దగ్గర పిలిచి ఆ వ్యక్తి కన్నులను ముట్టి స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లప్పటి నుంచి ఒకడు ఊచ చేయగలవాడంట. మాటతో స్వస్థపరిచిన దేవుడు. అంటే ఏ రోగానికైనా, ఏ వ్యాధికైనా, ఏ బలహీనతకైనా, ఏ రుగ్మతకైనా ఇది మన ప్రభు బాగు చేయగలడు. అందుకని ఇర్మియా అంటాడు, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచాలి, నువ్వు నన్ను బాగు చేయాలా. నువ్వు నన్ను బాగు చేయకపోతే నేను బాగుపడలేను. నువ్వు నన్ను స్వస్థపరచకపోతే నేను స్వస్థపరచలేను. మాటలోనే శక్తి ఉంటుంది. నువ్వు నన్ను స్వస్థపరచకపోతే ఏంటి? స్వస్థపరచకపోతే చాలా సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పి ఉంది ప్రభా, ఎన్ని మాత్రలు వేసుకున్నా పోవడం లేదు నాయనా, ఎన్ని వేసుకున్న టాబ్లెట్ వేసుకున్నా పోవడం లేదు. యేసయ్య ప్రైజ్ ది లార్డ్. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రతి వ్యాధి నుండి. అందుకనే ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను మెడిసిన్ బాగు చేయలేదు, డాక్టర్లు బాగు చేయలేడు, వైద్యులు ఉన్నారు, మెడిసిన్ ఉంది, ఆయుర్వేదం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నాకు స్వస్థత రావడంలా. స్వస్థత నీ దగ్గర నుంచి రావాలా. నీ దగ్గర నుంచి వస్తే నేను బాగుపడతా, నీ దగ్గర నుంచి వస్తే నా రోగం కుదురుతుంది, నీ దగ్గర నుంచి వస్తే నా వ్యాధి బాగా. అదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, స్వస్థత కలుగుతుంది. వ్యాధులలో రకాలు ఉన్నాయి. వ్యాధులు రకరకాల. ఎప్పుడు మనిషికి ఒకటే రకంగా వ్యాధి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు, కానీ వ్యాధులు రకరకాలుగా వస్తాయి. సహజ సిద్ధంగా వచ్చే వ్యాధులు ఉన్నాయి. ఆహారాన్ని బట్టి, క్లైమేట్ని బట్టి, ఆ ప్రాంత పరిస్థితులను బట్టి కదా, ఆ సిచ్యువేషన్స్ని బట్టి, లేదంటే ఎప్పుడు దాంట్ని బట్టి రోగాలు వస్తాయి. అవునా కదా? వ్యాధులు అట్లాంటివి. ఇప్పుడు మనము కొన్ని అధికంగా తినడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మార్పులు జరిగి మన శరీరంలో వ్యాధులు కలుగుతాయి. షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, ఇవన్నీ ఎట్లంటే తిండి ద్వారా, కొన్ని సహజ సిద్ధంగా తిండి ద్వారా కావచ్చు, ప్రకృతి ద్వారా కావచ్చు, లేదంటే సంథింగ్, లేదంటే ఇంకా సహజ సిద్ధంగా వచ్చేట్టున్నాయి. చెడిపోయిన ఫుడ్ తినడం బట్టి కావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. సహజ సిద్ధంగా కలిగే వ్యాధులు ఉన్నాయి. అయితే దేవుని చేత వచ్చే రోగాలు ఉన్నాయి. మూడోది పాపము వలన కలిగే రోగాలు ఉన్నాయి. నాలుగోది దయ్యం వల్ల కలిగే రోగాలు కూడా ఉన్నాయి. 4 రకాలుగా వస్తాయి వ్యాధులు, 4 రకాలుగా వస్తాయి రోగాలు, 4 రకాలుగా వస్తాయి బలహీనతలు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎప్పుడు రోగం వచ్చిందని ప్రభా నువ్వే పెట్టినావు అంటే కుదరదు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు పెట్టాడు అన్నిసార్లు. రోగాలు దేవుని దగ్గర నుంచి రావు. కొన్ని సహజ సిద్ధంగా వస్తాయి. షుగర్ ఎందుకు పెట్టినావు ప్రభు అంటే చక్కెర ఎక్కువ తినడం వలనో, లేదంటే టెన్షన్ వలనో, సంథింగ్ ఏదో, బీపీ అయినా ఇంకా ఏదైనా సరే, ప్రభా నువ్వే షుగర్ పెట్టినావు అంటే నేను ఎందుకు పెడతాను నీళ్ళు అంటాడు. షుగర్ దేవుడు ఎందుకు పెడతాడు? కొన్ని వ్యాధులు దేవుడు ఎందుకు పెడతాడండి? పెట్టాడు. అవునా? ఒకడు లివర్ చెడిపోయింది, దేవా నువ్వే లివర్ చెడగొట్టినావు అంటాడు. ఎందుకు చెడగొట్టినావు అంటే తినాల్సింది తినక, తాగాల్సింది తాగక, విచ్చలవిడిగా ఉంది. ఈ నోరంతా ఇదంతా పోయింది.
ఈ నుండి ఇదంతా కోసేసినారండి, కుట్లు వేసారు. పోయి చూస్తే ఇట్ అయిపోయింది మూతి అంతా, ఈ నోరంతా ఇట్లా కోసేసినారు. చాలా ఘోరంగా ఉంది. నేను ఆ పక్కన బిడ్డలు, మీరు పాస్టర్ గారు అంట కదా, వచ్చి ప్రార్థన చేయండి. సరే అని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. బాగున్నావా? ఏమైంది? దేవుడు నాకు ఇక్కడ పెట్టినాడయ్యా అంటున్నాడు. మూతివి దేవుడు నాకు ఇక్కడ పెట్టినాడయ్యా అన్నాడు. నీకేం దేవుడు ఏం చేసినాడు? నువ్వు దేవుని కోసం ఏం చేసినావు? దేవుడు నీకేం చేసినాడు? ఈ పక్కన భార్య చెప్తాను, ఈడు పనికి మాలనోడయ్యా, ఈడు ఎప్పటి నుంచో చెప్తాను, సిగరెట్లు తాగాగరా, పాను పరాకు వేసుకోగరా, ఏంటంటో ఏదో వేస్తానట్టు ఉంటాడయ్యా, చెప్తానన్న పనికి మాలడం మాని సావురా నాయన పనికి మాలడం చెప్తే నువ్వేందా నాకు చెప్పేది అని నా మీదనే ఎదురు తిరిగి నన్నే రకరకాలుగా మాట్లాడినాను. కొట్టేవాడయ్యా, నా కొడుకు వచ్చి చెప్పినా, కూతురు వచ్చి చెప్పినా వినేవాడు కాదు, విచ్చలవిడిగా బతికినాడు. ఇప్పుడు మంచం మీద పడి మూతి పోయి దేవుడు చేశాడు అంటాడు, మూతి మీద 2 గుద్దు అంటాడు. కొంతమంది వాళ్ళ వ్యాధులు తెచ్చుకుంటారు, లేనిపోని అని తింటారు, లేనిపోని అని తాగుతారు, లేనిపోని అని రకరకాలుగా ఉండి వ్యాధులు తెచ్చుకొని ఏమంటారంటే దేవుని వలన కలిగింది. నువ్వు చేసుకునే దరిద్ర పనులకు నువ్వు బతికినట్టు ఎట్లా పడితే నీ ఇష్టం వచ్చినట్టుండి ఇప్పుడు వ్యాధి దేవుడు తెచ్చినట్టు అవుతుందా? అది సహజ సిద్ధంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయండి. సహజ సిద్ధంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. ప్రకృతిని బట్టి కొంతమందికి చలి అంటే పడదు. చల్లటి ప్రాంతానికి పోతే, ఇప్పుడు వేడి ప్రాంతం నుంచి చల్లటి ప్రాంతం, మా శ్రీనాథ్ ఉన్నాడు ఈడ కడపలో ఉండి ఢిల్లీకి పోయినాడంట. నాతో చెప్పిన ఢిల్లీకి పోతాను, ఏమైంది అక్కడ విపరీతమైన చలి, ఉండలేకన్నా 4 బెడ్షీట్లు కప్పుకున్నా కూడా నాకు చలి ఆగడం లేదన్నా అన్నాడు. ఏంది శ్రీనాథ్ అక్కడ అంత చలి ఉంటుందా? భయంకరంగా ఉంటుందన్నా. బయటికి ఎట్టబోతా అంటే నేను లోపల ఒక డ్రెస్, దానిపైన మళ్ళా ఒక డ్రెస్, దానిపైన మళ్ళా స్వెటర్, తలకు పెట్టుకుంటా, కాళ్ళకు పెట్టుకుంటా, చేతులకు గ్లౌజులు, కాళ్ళకు గ్లౌజులు, షూస్ ఇన్ని పెట్టుకొని పోతే కానీ చలి ఆగదన్నా అంటాడు. ఇక్కడ నుంచి ఢిల్లీకి పోతే చలి తట్టుకోలేడు. ఆ చలి వల్ల ఏమవుతుందంటే అతనికి అట్లా సేఫ్టీస్ కొన్ని ఆ వస్త్రాలు వేసుకోకుండా పోతే ఏమవుతుంది? న్యూమోనియా వస్తుంది, ఇంకా ఎక్కువైతే ఆస్తమా వస్తుంది, అట్లాంటివి వస్తాయి. అంటే అదేంటంటే సహజ సిద్ధంగా వచ్చే వాతావరణ మార్పులను బట్టి, మనము తినే తిండి బట్టి, ఉండేదాన్ని బట్టి వస్తుంది. రెండో రకమైన పాపం వలన కూడా రోగాలు వస్తాయి. అంటే చేయరాని పనులు చేసి, చేయరాని చెడు అలవాట్లకు బానిసలైపోయి, చెడ్డ పనులలో చెడ్డ దేవుడు చెప్పనిది చెప్పింది చేయక, చెప్పంది చేస్తా కొంతమంది ఉంటారు చూసినా. అవి ఏంటంటే పాపం వలన కలిగే వ్యాధులు. ఇంకొన్ని ఉంటాయి. అదేంటంటే ప్రేమ పిల్లరా, దేవుడే కొందరి జీవితంలో రోగాలను అనుమతిస్తాడు. కొన్ని దయ్యాల వల్ల పడతాయి. సహజ సిద్ధంగా కలిగేది చెప్పినా కదా. ఇప్పుడు పాపం వల్ల కలిగేది ఏంటి అనుకోవచ్చు. పాపం వలన కొన్ని వ్యాధులు, చేసిన పాపాలను బట్టి, క్రియలను బట్టి, దరిద్రపు అలవాట్లను బట్టి కొన్ని వ్యాధులు వాళ్ళకు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, బలహీనతలు వచ్చేస్తాయి. ఇన్ని చెప్పినా వినకపోకుండా వాళ్ళని వాళ్ళు ఆ బలహీనతలకు అప్పగించుకున్నప్పుడు ఏమవుతుంది? వ్యాధులు ఆ శరీరానికి పడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగున. కీర్తనల గ్రంథం ఒకసారి 38వ అధ్యాయం 38వ కీర్తన 3వ చరణం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నేను చేసిన చెడు పనులను బట్టి, నేను చేసిన పాపపు క్రియలను బట్టి, నా తిరుగుబాటును బట్టి నాలో ఏం లేదంటున్నాడు దావీదు, స్వస్థత లేదు. నాలో ఈ రోగం ఉండడానికి కారణం, వ్యాధి ఉండడానికి కారణం, రుగ్మత ఉండడానికి కారణం నా పాపమే.
నేను చేసిన తప్పుడు పనులే నన్ను వ్యాధిగ్రస్తునిగా చేసింది. వ్యాధికి, నన్ను బలహీనతకు, నేను నా పాపానికి అప్పగించుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చి పడిందని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు పాట పాడతాడు, ఈ నా ఎముకలలో సత్తువ లేకపోవడానికి, నా ఎముకలలో బలహీనతకు కారణము నా పాపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వలన ఏం జరుగుతుంది? పాపం వలన వ్యాధి వస్తుంది. పాపము వలన రోగాలు వస్తాయి. పాపం చేయడం వలన వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సిగరెట్ ప్యాకెట్ మీద కూడా రాసి పెట్టి ఉంటారు, ఏమని? స్మోకింగ్ ఇంజూరియస్ హెల్త్ అని. అంటే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. కానీ తెలిసి కూడా తాగుతారు. అదేంది? పాపమే. అట్లా కొన్ని ఉంటాయండి, పాపము వలన కొన్ని వ్యాధులు వస్తాయి. దావీదు అదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను చేసిన పాపాన్ని బట్టి నాకు వ్యాధి వచ్చిందయ్యా, నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకలను సత్తువ లేదయ్యా, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు ఈ రోగం వచ్చింది ప్రభువా అని దావీదు ఏడ్చుకుంటా కీర్తన రాస్తున్నాడు. చాలా మందికి స్వస్థత రాకపోవడానికి కారణం, వ్యాధులలో ఉండడానికి కారణం, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని డాక్టర్ల కాడి తిరిగినా, వైద్యం తిరిగినా, ఏం చేసినా కూడా కొంతమందికి స్వస్థత రాదు, రోగం పోదు, వ్యాధి పోదు, రోగం బాగా కాదు. కారణం ఏంటంటే వాళ్ళలో పాపం ఉండడం బట్టి ఆ వ్యాధి వాళ్ళకు బాగా కావడంలా. చాలా మంది డాక్టర్ కాడి తిరుగుతూ ఉంటారు, బాగా కావడంలో. చాలా మందికి డాక్టర్ కాడి తిరుగుతున్నారు. ఏమన్నాడు తెలిసిన? ఒక ఒక పక్షవాయువు గలవాన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇంటి పైన కప్పు తీసి ఇంట్లోకి దించినారు, ఆ మంచంతో సహా. ఎవరోడు? పక్షవాయువు గల వ్యక్తి. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన ఆ వ్యక్తిని స్వస్థపరచాలని. యేసయ్య ఏమనాలా? కుమారుడా నేను నిన్ను స్వస్థపరుస్తున్నా, వేసి నువ్వు ఇంటికి పోనాలి. అవునా కదా? స్వస్థపరచడానికి ముందు ఒక మాట చెప్పినాడు, ఏమని? సార్ యోహాన్ అంటాను, మార్కు సువార్త 3వ అధ్యాయంలో మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 కాదు 5 చదవండి. మార్కు సువార్త 2:5. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి, పక్షవాయువు గలవానితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఇతడు ఎందుకు వచ్చినాడు? రావడానికి కారణం ఏమిటి? స్వస్థత. ఒక 4 మంది తీసుకొని వచ్చినారు. యేసయ్య స్వస్థపరుస్తాడు, ఆయన ఈ పక్షవాయువు నుండి ఈ వ్యక్తిని విడిపిస్తాడు, చాలా రోజుల నుంచి మంచంలో పడున్నాడు, ఇది బాగు చేయాలా, ఎట్లా బాగు కావాలని 4 స్నేహితులు లేదంటే 4 శ్రేయోభిలాషులు, మంచి కోరుకునే వాళ్ళు యేసయ్య దగ్గరికి మంచంతో సహా తీసుకొని వచ్చినారు. ఆడ నిలబెట్టినాడు. ఈ వ్యక్తి వ్యాధిని చూసి యేసయ్య కనికరపడలా. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి వ్యాధిని చూసి యేసయ్య బాగు చేయాలనుకోలే. ఎవరిని చూసి? ఆ పిలుచుకొచ్చిన 4 మంది విశ్వాసం చూసి ఈ వ్యక్తిని స్వస్థపరచాలని అనుకున్నాడు. అయితే స్వస్థపరచడానికి ముందు ఒక మాట అన్నాడు, ఏమని? కుమారుడా నీ విశ్వాసం, వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడు. హల్లెలూయా. అంటే ఈ రోగానికి రావడానికి కారణం ఏమిటి? పాపం. ఏం చేశాడో తెలియదు, ఏ అక్రమం చేశాడో తెలియదు, ఎవరి దగ్గర దోచుకున్నాడో తెలియదు, ఎవరిని ఏ అన్యాయం చేశాడో తెలియదు, ఎవరిని కొట్టినాడో తెలియదు, ఎవరిని చంపినాడో తెలియదు, ఎవరికి ఏ అన్యాయం చేశాడో తెలియదు. ఆ పాపం ఇతనికి ఏం చేసిందంటే చుట్టుకునింది. అతడు చేసిన పాపము
అతనికి ఏమై తగులుకునిందంటే వ్యాధి తీసుకొచ్చి పెట్టింది, పక్షవాయువు తీసుకొచ్చి పెట్టింది అతనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని వ్యాధులు గుర్తుపెట్టుకోండి. కొన్ని వ్యాధులు పాపము మూలంగా కలుగుతాయి. కొన్ని వ్యాధులు పాపం మూలంగా కలుగుతాయి. అది వైద్యుల దగ్గరికి వెళ్తే బాగా కాదు, డాక్టర్ల దగ్గరికి వెళ్తే బాగా కాదు, ఎన్ని మెడిసిన్ వేసుకున్నా బాగా కాదు. దానికి కారణం ఏంటంటే, ఆ వ్యాధికి కారణం ఏంటంటే పాపం. ఈ పక్షవాయువు గలవాడు ఏ పాపం చేసాడో మనకు తెలియదు, ఆ పాపం గురించి రాయబడలేదు. కానీ అయితే యేసేమన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అన్నారు, అదే దేవుడు ఒకడే కదా పాపాలు క్షమించేది, ఈయనేంది పాపాలు క్షమిస్తానడే? రోగిని బాగుపరిచి పంపించాలి, పాపాలు బాగు చేయడమే, పాపాల నుంచి క్షమించడం ఏంది? దేవుని బిడ్డలారా, వ్యాధులు కొన్ని పాపము మూలంగా కలుగుతాయి. ఇతరులకు అన్యాయం చేయడం బట్టో, ఇతరులను దోచుకోవడం బట్టో, ఇతరులను మనము నీతి తప్పడం బట్టో, లేదంటే దుర్మార్గ పనులు చేయడం బట్టో, ఎట్లో ఏ పాపము మనకు తెలియదు. ఒక వ్యక్తికి వ్యాధి కొన్నిసార్లు పాపముల నుండి కూడా వస్తాయి. ఒకసారి హోషేయ గ్రంథం చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువు నాన్న. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు తర్వాత హోషేయ. చదువు. నేను ఇశ్రాయేలు వారిని స్వస్థత కలుగ చేయాలనుకున్న వ్యాధుల నుండి విడిపించాలనుకుంటే, ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసమును అభ్యాసము చేయుదురు, కొండ్లగాండ్రై లోపలికి చొడబడుదురు, బందిపోటు దొంగలై తమ క్రియల చేత వారు చిక్కబడినవు, అవి నా సముఖమునే జరిగినను మన చెడుతనమును ఆయన జ్ఞాపకం చేసుకొనడని తమలో తాము అనుకొనుచున్నారు. హల్లెలూయా. నా వైపు చూస్తా, ఇంకా వినండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను స్వస్థపరచాలనుకుంటాడట. వాళ్ళకున్న వ్యాధులను బట్టి, రోగాలను బట్టి, వాళ్ళకున్న రుగ్మతలను బట్టి, వాళ్ళకు వచ్చిన ఆ ఘోరమైన వ్యాధులను బట్టి దేవుడు అయ్యో నా బిడ్డలు రోగంతో బాగుపడతారు, స్వస్థపరచాలా, నా బిడ్డలు ఇంత ఘోరంగా ఉన్నారేంది, వ్యాధులు, అయ్యో వాళ్ళ శరీరం నుంచి కురుపులు, వాళ్ళ శరీరంలో గడ్డలు, దాని నుంచి చీము కారుతుంది, రక్తం కారుతుంది, బహుఘోరమైన వ్యాధులు అనుభవిస్తున్నారు, దరిద్రంగా ఉన్నారు, నా బిడ్డలను నేను స్వస్థపరచాలా అని దేవుడు అనుకున్నాడంట, స్వస్థపరచాలని. కానీ మరలా మనసు తిప్పుకున్నాడు దేవుడు. ఎందుకనంటే వీళ్ళు చేసిన చెడుతనమును బట్టి, వీళ్ళు చేసిన చెడు కార్యాలను బట్టి, వీళ్ళు చేసిన పాపాలను బట్టి, వీళ్ళు చేసిన తప్పుడులను బట్టి, వీళ్ళు చేస్తున్న ఆ నీచ కార్యాలను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఫస్ట్ స్వస్థపరచాలనుకుంటాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు తెలుసునా? మనం ఎంత పాపం చేసినా కూడా దేవుడు మనల్ని కనికరిస్తాడులే, మనం ఎంత తిరుగుబాటు చేసినా కూడా దేవుడు కనికరిస్తాడే, మనం ఎట్లా బ్రతికినా కూడా దేవుడు మనల్ని బాగు చేస్తాడులే అని వీళ్ళు పాపములను ఒప్పుకోకుండా, పాపముల నుండి విడుదల పొందుకోకుండా, వీళ్ళు చేసిన తప్పులన్నిటినీ వీళ్ళు వదిలిపెట్టుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా మమ్మల్ని స్వస్థపరచునైనా, బాగు చేయనైనా, రోగముల నుండి విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములు కొందరికి వ్యాధిగా మారిపోయినాయి, పాపములు కొందరికి వ్యాధులుగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరి వ్యాధులకు కారణం ఏంటంటే వారి పాపమే. చాలా మంది అండి, చాలా మంది ఇంకా వ్యాధులు ఎంత ప్రార్థన, ఎంత చూడండి డాక్టర్ల దగ్గర తిరిగినా వాళ్ళ రోగాలకు స్వస్థత రావడం వాళ్ళు. ఎందుకంటారు? యేసయ్య అంటాడు, నీ పాపములే మీకు అడ్డుగా ఉన్నాయి, నీ పాపములే మీకు రోగాలను తెచ్చిపెడతాయి, నీ పాపములే మీకు వ్యాధులు,
మీకు స్వస్థత రాకోకుండా ఉండాలంటే మీ పాపాలే మిమ్మల్ని అడ్డుపడతాయి. కొన్ని కొన్ని రోగాలు సహజ సిద్ధంగా వస్తుంటే కొన్ని రోగాలు పాపం వల్ల వస్తాయి. కానీ ఎవరు బాగు చేయలేరు. ఏ డాక్టర్ వల్ల కాదది. ఏ డాక్టర్ బాగు చేయలేడండి దాంట్లో. డాక్టర్ ఏ మెడిసిన్ దాన్ని బాగు చేయలేదు. ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. దానికి ఉన్న మెడిసిన్ ఏకైక మెడిసిన్ అంటే యేసు రక్తం మాత్రమే. యేసయ్య దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని తమ పాపములను విడిచిపెట్టి వాళ్ళు చేసిన పాపాలన్నిటి వాళ్ళు బ్రతికిన విధానాన్ని అంతా దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను చేసింది పాపమే, చెడే, బట్ నన్ను క్షమించయ్యా, ఇక నేను ఎప్పుడు చేయను, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు అంటే నా ప్రభు విడిపించాడు. హల్లెలూయా. నా ప్రభు స్వస్థపరుస్తాడు. నా ప్రభు బాగు చేస్తాడండి ఆ వ్యాధి నుండి. అన్ని దాంట్లకు డాక్టరే కాదు, సహజ సిద్ధమైన దానికి కొన్ని వాటికి డాక్టర్ పనిచేస్తాడు. లోకంలో వైద్యులను పెట్టింది దేవుడే, డాక్టర్లను పెట్టింది దేవుడే, ప్రకృతిలో మెడిసిన్ పెట్టింది దేవుడే, అన్నిటినీ ప్రకృతిలో అన్నిటిని పెట్టింది దేవుడే. నా బిడ్డలకు ఏదైనా సిక్నెస్ వస్తే ఇది తింటే పోతుంది, తిన్నా కూడా పోతుంది కదా. పోయేటు ఉన్నాయా లేదా? తిన్నా కూడా కొన్ని పోయేటు ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు పప్పాయికాయ తిను, ఈ వ్యాధి వచ్చినప్పుడు యాపిల్ తిను, రక్తం తక్కువైనప్పుడు ధాన్యము తినంటాం. దేవుడు పెట్టింది కదా. దేవా నాకు రక్తం ఏంటే లీటర్ నోట్లో పోయాడు. ఆకుకూర డాక్టర్ చెప్తాడు, ఆకుకూర తిన్నానా, దానిమ్మ పండు తిన్నానా, అంజూరం పండు తిన్నానా అని చెప్తాడు కదా. తింటే కొన్ని రోగాలు పోతాయి. బాగా వేడి వస్తువులు తిను, జలుబు పోతుంది. ఈ సహజ సిద్ధంగా దేవుడే కొన్ని ప్రకృతిలో పెట్టినాడు. అవి ప్రకృతిలోనే దేవుడు మెడిసిన్ పెట్టాడు. ఈ సహజ సిద్ధంగా వచ్చే వ్యాధులకు దేవుడు ప్రకృతిలో ఉండే ఆ మూలికలను అయిపోయి వాడుకుంటే మనం స్వస్థత కలుగుతుంది. అయితే పాపము వలన వచ్చు వ్యాధులను స్వస్థత పరచాలంటే ఇది సరిపోదు. ఏది కావాలా? యేసయ్య దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. యేసయ్య పాద సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలో ఉండాలి. లేదంటే యేసయ్య దగ్గర పాపక్షమాపణ కోరుకోవాలా. నా పాపముల నుండి నన్ను విడిపించయ్యా, నా పాపములే ఈ రోగానికి కారణం, నా వ్యాధికి కారణం నేను చేసిన పాపమే. దేవుని సన్నిధిలో మోకరించి పాపములు ఒప్పుకొని యేసు రక్తములో కడగబడితే నీ వ్యాధి నుండి దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముకోక ముందు అతనికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, HIV. ఎయిడ్స్ రావడం వలన ఏమైపోయిందంటే అతని శరీరం రోజుకు ఏమైపోయి బలహీనం, కృంగిపోతా ఉంది, సన్నగా అయిపోతాడు, నల్లగా అయిపోతా ఉంటాడు మనిషి. జ్వరము మాటిమాటికి జ్వరం వస్తూ ఉంటుంది. ఈ HIV రావడం వలన డాక్టర్ దగ్గర పోయినాడు. డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ జ్వరాన్ని కనిపోయినాడు, ఏదో ఒక 2 టాబ్లెట్లు ఇచ్చినాడు, ఇంజక్షన్ వేసినాడు, తగ్గల. అదే మన టైఫాయిడ్ ఏమన్నా మన టైఫాయిడ్ టెస్ట్ చేయించినాడు, టైఫాయిడ్ ఏం లేదు. సరే డాక్టర్ గారికి ఎందుకన్నా డౌట్ వచ్చి, బాబు ఒకసారి నేను టెస్ట్ రాసిస్తా, పలానా చోటికి పోయి, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు, ఒక దగ్గర 10 సంవత్సరాల పైన విషయం చెప్తున్నా, చాలా సంవత్సరాల తర్వాత టెస్ట్ రాసిస్తా, బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకున్నారు. ఆ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ తీసుకొని వచ్చి డాక్టర్ చేతిలో పెట్టారు. డాక్టర్ గారు ఇదిగో రిపోర్ట్ తెచ్చి అంతా చదివి ఆయన వైపు చూసి, నీకు HIV ఉందయ్యా అంటే, ఏం సార్ ఎయిడ్స్ ఉందయ్యా, ఏం సార్ దాని ఆ వ్యాధి వల్ల వచ్చేది ఏం సార్ అంటే చెప్పిన డాక్టర్ అని. ఏం చేయాలి సార్? దీనికి మెడిసిన్ లేదు, వైద్యం లేదు, నువ్వు కొన్ని రోజులు ఎప్పటికైనా నువ్వు చచ్చిపోతావు, దీనికి మెడిసిన్ లేదు, వైద్యం లేదు, ఏ డాక్టర్ దగ్గర కూడా వైద్యం లేదు. రోజు నువ్వు పొంగిపోతావు, ఆకలి తగ్గిపోతుంది, సన్నగా అయిపోతావు, నల్లగా అయిపోతావు, రక్తం తగ్గిపోతుంది, మాటికి జ్వరం వస్తుంటది. నువ్వు కొన్ని రోజులు ఆ జ్వరం తగ్గడానికి, కొంచెం బలపడడానికి ఏదో ఈ మాత్రలు వేసుకుని, జ్వరం మాత్రలు కొన్ని రాసుకుంటాయి. అవి ఏమైనా బాగు చేస్తాయా? బాగు చేయి కావు, జరగదండి. డాక్టర్ బాగు చేస్తారు, మెడిసిన్ లేదు. ఇప్పుడు పాస్టర్ గారు ఒక వ్యక్తి ఆమె స్వార్థ
ఈ వ్యాధిని బట్టి బాధపడద్దు. దేవుడు ఏ వ్యాధిని మన యేసయ్య ఏ వ్యాధినైనా బాగు చేయగల సమర్థుడు. నువ్వు పో, పలాం పాస్టర్ గారి దగ్గర పో, ఆయన ప్రార్థన చేస్తాడు. పోయి వచ్చినాడు, పాస్టర్ గారు ఆమె చెప్పిందండి, ప్రార్థన చేస్తే యేసయ్య బాగు చేస్తారంట కదా. నీకు ఏం రోగం ఉంది? అలాంటి రోగం ఉంది అయ్యా. సరే మోకరించు, ఫస్ట్ నీ పాపాలు, నువ్వు చేసిన పాపాలన్నీ దేవుని సన్నిధిలో అడుగు, బ్రతిమలాడు, క్షమించమని అడుగు, నీ రక్తంతో కడుగు ప్రభు అని అడుగు. నీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో అడుగు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఏమంట? ఆయన నమ్మదగిన వాడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఏడలా, ఎక్కడుంది అన్నమాట? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చదువునా? యోహాను రాసిన 1వ పత్రిక 8వ వచనం. మనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన, ఎవరైనా యేసయ్య, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి, చూడండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. హల్లెలూయా. మనము మన పాపములను, పాస్టర్ గారు ఈ మాట చెప్పారు, నువ్వు నీ పాపములను ఒప్పుకోవాలా. నీ పాపములను ఒప్పుకొని ప్రభువా ఇక ఎన్నడూ చెయ్యనయ్యా అని దేవునికి మాట ఇయ్యాలా. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, ఇదిగో పశ్చాత్తాపడతాడు. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగితే నీ పాపాలను క్షమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు చేసిన పాపనైనా రాసి పెట్టుకొని నాయాల నువ్వు ఖచ్చితంగా ఇది అనుభవించాల్సిందే అని అన్నాడు. నీ పాపానికి వచ్చిన రోగం అనుభవించి తీర్రా, సావురా అన్నాడు ప్రభు. ఆయన నమ్మదగిన వాడు. సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేయను. అడుగు, మోకరించు, కన్నీళ్లు గార్చు. రోధించాడు, గుండె కొట్టుకున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు. ప్రభువా తెలిసో తెలియకో దుర్మార్గపు పని, పాపపు పని చేసిన, కుటుంబాలను కూల్చిన, నా భార్యకు అన్యాయం చేసిన, నా పిల్లలకు అన్యాయం చేసినానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని వచ్చి రాని ప్రార్థన కన్నీటితో ఏడ్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన, యేసయ్య అతని ప్రార్థన విన్నాడు. అతని పాపమును క్షమించాడు. కరెక్ట్గా అండి 2 నెలల్లో బాగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 నెలల్లో బాగా అయిపోయింది. చాలా మంది ఇక స్వస్థత పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపములు ఒప్పుకొని వాళ్ళ వ్యాధులను బాగైన. కొన్ని వ్యాధులు పాపం వలన కలుగుతాయి. మీరు బాగా గుర్తు, కొన్ని వ్యాధులు పాపం వలన కలుగుతాయి. డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు, ఏమి కాదండి. ఇంకొక రకం, ఇంకొకటి ప్రార్థన చేసుకున్నా కూడా కొందరికి బాగా కాదు. అలా చెప్తాను, ప్రార్థన చేసుకున్నా పాపం చేసింటారు, ప్రార్థన చేసుకున్నా కొందరికి బాగా కాదు. పాపం వల్లనే వచ్చింటది. అప్పటికే వాళ్ళు యేసు ప్రభు దగ్గర మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ప్రభు బలారాధనలో పాల్గొంటూ మందిరంలో ఉంటూ ఉంటారు. బట్ వాళ్ళు ప్రార్థన చేసినా కొందరికి స్వస్థత రాదు. ఎంత ప్రార్థన చేసినా కూడా స్వస్థత రాదు. ఆ వ్యాధి నుంచి వాళ్ళు బాగుపడరు. ఎంత దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నా, వాళ్ళు ప్రభు దగ్గర ఎంత పాపాన్ని ఒప్పుకున్నా వ్యాధి పోదు, ఆ రోగం పోదు, స్వస్థత పడరు. కారణం ఏంటి? ప్రార్థన చేయడం లేదా? చేస్తున్నారు. ప్రభు మీద విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది, కానీ బాగుకాడం. ఎందుకు ప్రభు నాకు బాగుకాడం? ఏమైంది? నాలో ఉన్న బలహీనత ఏంది? నేను పాపాలు ఒప్పుకుంటాను, ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఆదివారం మందిరానికి వస్తున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, సినిమాలు చూడడంలా, ఏమి చేయడంలా, నీట్గా పద్ధతిగా బతుకుతున్నా కదా, అలా ఇంకా ఏం లోపం ఉంది? పాపాలు ఒప్పుకుంటున్నా కదా ప్రభా.
ఆ, నేను నేను ఏ బలహీనతలోనూ పడిపోవడం లేదు కదా. నేను బాగున్నా కదయ్యా, కరెక్ట్గా బ్రతుకుతాను, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటా, ఉపవాసాలు ఉంటానా. బట్ నాకు ఎందుకని నా వ్యాధి నుండి నాకు విడుదల కలగడం లేదు, నా రోగం బాగడం లేదు. నీ రక్తంతోనే కడగబడ్డాను కదా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను కదా, భాషలు కూడా మాట్లాడుతున్నాను కదా, కానీ నాకు ఎందుకని ఈ రోగము నుండి నేను విడుదల పొందలేకున్నానయ్యా అని కొందరు అనుకోవచ్చు. దాని కొరకే యాకోబు పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పడేటట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండను. యాకోబు పత్రికలో ఉంటది ఈ మాట. 5:16 ఉంటది. ఏమని? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలా, మీరు స్వస్థత పడేటట్టు ఒకరికొకరు ప్రార్థన చేయాల. నీ పాపములంట ఒకరితో ఒకరు ఏం చేయాలంట? చెప్పుకోవాలా, ఒప్పుకోవాలా. అన్నా, నీ విషయంలో నేను ఫలానా తప్పు చేశానన్నా, నీ గురించి కొండలు చెప్పినానన్నా, నీ గురించి ఇతరుల దగ్గర తప్పుడుగా చెప్పినానన్నా, నీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడాను సిస్టర్, దయతో నన్ను క్షమించు, దయతో నన్ను మన్నించు. నీ గురించి నేను చెడుగా మాట్లాడాను, తప్పుడుగా మాట్లాడాను, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. నోరుంది కదా, నాలుకకు నరం లేదు కదా, ఎముక లేని నాలుక ఎన్నైనా మాట్లాడదు. నేను నా నాలుక ప్రేరేపించిన కొలది నేను మాట్లాడినా, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా. నువ్వు భక్తిపరురాలు అని, యేసు రక్తంతో కడగబడినవని తెలిసి కూడా నేను నీ గురించి చెడుగా మాట్లాడాను, తప్పుడుగా మాట్లాడాను, కొండలు చెప్పాను నీ గురించి. అయితే నా పాపాలలో నేను చేసిన తప్పుని క్షమిస్తాను, క్షమించమని కోరుకుంటాను. అయితే తెలుసో తెలియకో ఆ రోజు అన్నా, నీకు కూడా తెలియదు ఆ విషయం, ప్లీజ్ నన్ను మన్నించు, నన్ను నా తప్పు నేను ఒప్పుకుంటాను. అయితే వాళ్ళు నా పాపం నన్ను పట్టుకొని, నా బలహీనతలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు నన్ను క్షమించు సిస్టర్, క్షమించు బ్రదర్. దేవుడు కొన్ని పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలా, కొన్ని పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోవాలా. కొన్ని పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలా, కొన్ని పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర దేవుడు అధికారాన్ని పెట్టినాడు. అందుకనే యేసయ్య ఏమన్నాడంటే, దారిలో ఉండగానే సమాధాన పడాలంట. ఏం పడాలంట? దారిలో ఉండగానే సమాధాన పడాలంట. ఆ వ్యక్తి నిన్ను తీసుకొని బండ్రోతుకు అప్పగించునేమో, అతను తీసుకుపోయి న్యాయాధిపతికి అప్పగించునేమో, అతడు నిన్ను చెరసాలలో వేయించునేమో, కడపటి కాసులు చెల్లించు వరకు నీవు చెరసాలలో ఉంటావు, బంధకములో ఉంటావు, కటిక చీకటిలో ఉంటావు. దానికి అర్థం ఏంది అంటే, బాబు, తమ్ముడా, నాన్న, నీ పాపములు నేను క్షమించినట్టే నువ్వు ఇతరుల విషయంలో ఏదైనా చేసి ఉంటే వాళ్ళ దగ్గర పోయి క్షమాపణ అడుగు, ఒప్పుకో. ఒకరి పాపములను ఒకరు ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి నీ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, తెలుసో తెలియక పాపం చేసిందంట, తెలుసో తెలియక మాట్లాడిందంట, తెలుసో తెలియక మాట్లాడినాడయ్యా, క్షమించయ్యా, స్వస్థపరిచయ్యా, బాగు చేయి. ఈ వ్యక్తి ప్రార్థన చెయ్యకోకుండా నీకు స్వస్థత రాదు, కలగదు. చాలా మందికి రాదు స్వస్థత. ఇది కూడా ఒక రకమైన పాపమే. ఇది కూడా నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు. ఒక వ్యాధి పోకపోవడానికి కారణంలో ఇది కూడా ఒక కారణం. ఇతరుల పాపములను, అంటే నీవు చేసిన ఇతరుల గురించి చెడుగా మాట్లాడినవి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలా. అయ్యలారా, అమ్మలారా, ఎంతో తెలియకో రైతులను అనుకోకుండా ఉండాల్సింది అన్న, ప్లీజ్. అందుకని ఏసేమంటాడు,
ఏమంటాడు? పరలోక ప్రార్థన కింద, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ అపరాధములను దేవుడు క్షమించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, స్వస్థత రాకపోవడానికి కారణములు ఒకటి, మనం ఇతరుల విషయంలో ఏమైనా తప్పుగా మాట్లాడామా, ఇతరులను గాయపరిచేటట్లు ఏమైనా మాట్లాడామా, ఇతరులు నొచ్చుకునేటట్లు ఏమైనా మాట్లాడామా, ఇతరులకు నష్టం చేస్తామా, వాళ్ళను నష్టపరిచి మనం ఆనందిస్తున్నామా, వాళ్ళను బాధ పెట్టి మనం సంతోషంగా ఉంటున్నామా? నిన్ను బట్టి నీ కుటుంబంలో కూడా కొందరికి వ్యాధులు వస్తాయి. మళ్ళీ నీకు రాకపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి రావచ్చు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆ పాపము పట్టుకోవచ్చు. తెలియదు నీకే రావాలని రూలంలా నీ కుటుంబానికి రావచ్చు. అది నీ పిల్లలకో లేదా నీ భర్తకో నీ భార్యకో సంథింగ్ ఎవరికైనా రావచ్చు. అయితే ఈ ఈ వ్యాధి కొందరికి డాక్టర్ దగ్గర ఎంత మందికి చూపించినా బాగా కాదండి. ఏమని దేవుని పిల్లరా, ఒకరి పాపములు ఒకరు పశ్చాత్తాపం క్షమించమని అడగాల, ఒప్పుకోవాలా, స్వస్థత పొందేటట్టు ప్రార్థన చేయాలా. నిన్ను బట్టి నీ దగ్గర నువ్వు నీ బలహీనతలు బట్టి ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకుంటే ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేస్తావు, నీకు ఖచ్చితంగా స్వస్థత, నీ కుటుంబంలోకి ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 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 రకమైన సహజ సిద్ధంగా వస్తే ఒకటి పాపం. ఇంకొకటి దయ్యం దగ్గర నుంచి కొన్ని వ్యాధులు వస్తాయి. దయ్యాల దగ్గర నుంచి కొన్ని వ్యాధులు వస్తాయి. దయ్యమే పెడుతుంది కొన్ని వ్యాధులు. వాళ్ళకి తెలియదు ఆ వ్యాధి దయ్యం ద్వారా ఉందని. డాక్టర్ దగ్గర ఒక ఒక వ్యక్తి నా దగ్గర నా ప్రార్థన చేయన్నా, బాగా కావాలా, ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా కావడం లేదు, ప్రార్థన చేయన్నా. నేను ఇంటికి వెళ్ళా, ప్రార్థన చేశాను. అప్పటికి బాగానే ఉంది. వీళ్ళు అందరు డాక్టర్ల కాడికి స్కానింగ్లు తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్లు చేసినారు, ఎక్స్రేలు తీసినారు, మొత్తం ఏమేమి చేయాలో అన్ని చేపించారు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అన్ని నార్మల్గా ఉన్నాయి. ఎందులోనూ ఏ బలహీనత కనపడదు. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, అన్ని టెస్టులు చేపించారు. కానీ అందులో ఏ బలహీనత లేదు. ఎందులోనూ వ్యాధి కనపడదు. వ్యాధి ఉంటే బయట సిటీ స్కాన్లోనా, ఎంఆర్ఐ స్కాన్లోనా, ఏదో ఒక సంథింగ్ బ్లడ్ దాంట్లోనా దాంట్లో బయటపడిపోతుంది. కానీ ఆ వ్యాధి బయటపడ్డంలా ప్రార్థన చేస్తే ఒకరోజు ఊగుతాను ఊగుతాడు ఒకటే, సైతానంట. మళ్ళీ మరుసటి వారం అడిగా, ఏమన్నా నీకు ఏమన్నా అనిపిస్తుందా, ఆ రోగం ఏమన్నా నీకున్నా, బలహీనత ఏమన్నా అనిపిస్తుంది? లేదన్నా, బాగుందన్నా, ప్రార్థన చేస్తాను, ఏసే బాగు చేశాడన్నా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు రాదు కొందరికి, ఇద్దరు రాదన్నా, ఎంత కాళ్ళు పోవడంలా, డాక్టర్ ఎంత చేసినా ఎట్టపోతుంది, దయ్యం తెచ్చిపెట్టింది కొన్ని వ్యాధులు. దయ్యం ఆ మనిషిలో ఆ వ్యక్తులు టెస్ట్ చేసుకొని కూర్చొనింది. దయ్యాలు కొన్ని ఉంటాయి, నివాసం చేస్తూ ఉంటాయి. ఒక మాట లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయం 18 చదవండి. 6:18. హల్లెలూయా. 6:18 చదువు. ఏంటండి మళ్ళా చదువునా? అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రైజ్ లార్డ్. ఎవరి చేత బాధించబడుతున్నారంట? ఎవరి చేత? అపవిత్రాత్మల చేత. చాలా మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన
తల ఒకటే విపరీతమైన నొప్పి పాస్టర్ అయ్యా, ఏం చేయను, ఎన్ని మాటలు వేసినా తగ్గడమే లేదయ్యా. ఏసై దగ్గర ప్రభు చాలా తలనొప్పి, సైతాన పో అన్నాడు, అంతే అంతే గడేలు అనుకున్నవాడు మళ్ళీ అన్నట్టు లేదు ప్రభు. కొన్ని వ్యాధులు, కొన్ని అపవిత్రాత్మలు అంటే ఒక వ్యక్తిని వ్యాధులలో అట్లా కత్తి పెడతాయి అనమాట. ఇంకే ఉండాలా, నువ్వు వ్యాధులలో సావాలి, నువ్వు వ్యాధి అనుభవిస్తాను, దేవుని దూషించి చచ్చిపోవాలి నువ్వు అని దయ్యాలు ఏం చేస్తాయి, అపవిత్రాత్మలు ఒక మనిషిలో నివాసం చేసుకొని ఉంటాయి. ఇంట్లో ఉండేటట్టు కొన్ని దయ్యాలు ఉంటాయి ఒక మనిషిలో. నువ్వు ఇట్టే రోగంతోనే సావాలి, నువ్వు జీవితాంతం నువ్వు రోగాన్ని అనుభవించాల్సిందే, నీకు ఈ రోగం ఉండాల్సిందే, నువ్వు ఉండి ఉండి ఎప్పుడు దేవుని సనగాల్సిందే, సనిగి 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 నరకానికి పోవాలి నువ్వు. ఈ వ్యాధి రావడం వల్ల, కొందరికి వ్యాధి రావడం వల్ల చూడండి ఎప్పుడు దేవుని సనగుతానే ఉంటారు, కొనుగుతానే ఉంటారు దేవుణ్ణి కదా. ఎప్పుడు దేవుని గొనిగి గొనిగి కొని ఆడిపోతే ఏం జరుగుతుంది, చర్చికి ఎందుకు పోవాలా, ఏ సైడ్ ఎందుకు రమ్మాలి, ఏం బాగు చేసినాడు, ఎప్పుడు గొనిగి 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 పెడతా అంటారు. అప్పుడు ఏమైందంటే కొని దేవుని మీద విశ్వాసం ఉండదు, వ్యాధి పోదు, నీ ఆ రోగంలోనే చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అయితే కానీ ప్లాన్ అది, ఆలోచన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వస్తే వ్యాధి కూడా. చాలా మంది అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళు రోగులు వచ్చినారంట, వస్తే వాళ్ళలోని అపవిత్ర ఆత్మలను గర్దించినప్పుడు వాళ్ళలోని అపవిత్రాత్మ పోయి వాళ్ళు ఎప్పుడు స్వస్థపడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక విషయం కూడా చదువుతాం, దేవుని మందిరంలోకి ఒక ఆమె వస్తుంది, పూనామ, తెలుసు కదా. లూకాసు వార్తలో ఎన్ని సంవత్సరాల నుంచి, 18 సంవత్సరాల నుంచి ఆమె గూని పట్టింది దయ్యం, ఇట్టే ఉంగి వస్తా ఉంటది, ఇంతేగా వ్యాధితో వస్తాను పాపం ఇట్ట. యాజకుడా వందనాలు, ప్రైజలాడ్ ప్రైజలాడ్ అంటాను. గూని దయ్యం, గూని ఆమె వైద్యుల దగ్గర పోయింది, ఎన్ని ఫిజియోథెరపిస్టుల దగ్గర పోయింది, అందరి దగ్గర పోయింది, కానీ బాగా కాల, వంగిపోయే వస్తాను 18 సంవత్సరాల నుంచి. యేసయ్య కూర్చొని ఉన్నాడు, ఆ రోజే వచ్చింది. ఈమె ఈ బలహీనత దేని వల్ల తెలిసే బలహీనత, 18 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, 18 సంవత్సరాల నుంచి అపవిత్రాత్మ చేత బంధించబడింది. అపవిత్రాత్మ దయ్యము ఆమెను కట్టేసిందంట, గూనిదానిలాగా ఉండు నువ్వు అని గూని దయ్యం పట్టింది ఆమె. అందుకనే గూని దయ్యం ఉంది కాబట్టి గూనితోనే నడుస్తుంది పాపం. కొంతమంది చూడండి మందిరానికి వస్తారు, పక్కనే దయ్యాలను ఎంట పెట్టుకొని వచ్చి మందిరాలు కూర్చుంటారు కొంతమంది. ఎవరిని? దయ్యమే వచ్చి కూర్చోబెడుతుంది మందిరంలో, కూర్చో అని. దేవుని వాక్యం వినుకోకుండా, దేవుని శబ్దం వినుకోకుండా, దేవుని వాక్యముతో నువ్వు పట్టబడుకోకుండా, విడుదల పొందుకోకుండా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నతను అనుభవించుకోకుండా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావమును అనుభవించుకోకుండా దయ్యం ఏం చేస్తుంది, నిన్ను పట్టుకుంటుంది. కొందరికి దయ్యాల ద్వారా వ్యాధులు వస్తాయి, అది ప్రార్థన చేస్తేనే, ఉపవాస ప్రార్థన చేస్తేనే ఆ వ్యాధి పోతుంది. దయ్యాల ద్వారా కొందరికి, దేవునికి మహిమ కలుగును గాక, వాళ్ళకు ఉపవాస ప్రార్థన పెట్టాల, దేవుని దైవజనుడు రావాలా, గర్దించాలా, యేసు నామమున దయ్యమా ఈ వ్యక్తిని వదిలి పో అంటే అప్పుడు విడుదల పొంది బాగా వస్తుంది. చాలా మందికి సహజ సిద్ధంగా కొన్ని రోగాలు ఉంటాయి, పాపం వలన కొన్ని రోగాలేమో దయ్యాల వలన వచ్చి పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చాలా మందికి ఉంటాయి ఇట్లాంటి దినాలలో, చాలా మందిని దయ్యాలు స్వస్థపడనీయం, బంధించబడుతుంది. చాలా మంది లోకంలో అయితే వాళ్ళందరినీ విడిపించబడి ఇలాంటి వ్యాధులను ఎవరు బాగు చేయలేరు. కొన్ని వ్యాధులు ఉంటాయి లాస్ట్ దేవుని దగ్గర నుంచి వస్తాయి. ఏంటి? దేవుడే పెడతాడు, కొన్ని దేవుడే అనుమతిస్తాడు నీలోకి. నువ్వు నీకు దేవుడే కొన్ని వ్యాధులను అనుమతిస్తాడు, పర్మిషన్ ఇస్తాడు దేవుడే.
జాగ్రత్తగానండి. పర్మిషన్ దేవుడు ఇస్తాడు నీకు కొన్ని వ్యాధులు, దేవుడే పెడతాడు కొన్ని. ఎందుకు నువ్వు నాశనం అయిపోవాలని కాదు. వ్యాధులలో కూడా దేవుని మహిమపరచాలా, దేవుని స్తుతించాలా. దేవుని దేవుని నీ వ్యాధి ద్వారా కూడా దేవుడు మహిమ పొందుకోవాలా. నీ ద్వారా దేవుని కార్యాలు జరగాల. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ద్వారా కూడా దేవుడు కార్యాలను చేయాలా. యోబు ఉన్నాడు. యోబు జీవితంలో ఒక వ్యాధి వచ్చింది. ఏమిటది? కురుపులు, బరికి బరికి గీకి గీకి. జాగ్రత్తగానండి. నాకు ఎందుకు వ్యాధులు వస్తాయి? కొంతమందికి ఈ 4 రకాలు నీ మైండ్లో పెట్టుకో. దేవుని దగ్గర నుంచి వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి? దేవుడు నీ జీవితంలో పర్మిషన్ ఇస్తే, ఇదో ఈ బిడ్డలో ఈ వ్యాధి ఉండాలని నీ జీవితంలో దేవుడు పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటాయంటే, యోబుకు దేవుడు వ్యాధి పెట్టినాడు. భయంకరమైన వ్యాధి, గీకి గీకి బరికి బరికి, చాలా ఘోరమైన సిచ్యువేషన్. యోబును అట్టే చంపినాడా? అట్టే పతనం చేసినాడా? అట్టే పాడైపోయినాడా? అట్లే చెడిపోయినాడా? నాశనం అయిపోయినాడా? ఏమైనాడు యోబు? దేవుడు యోబును చాలా సంవత్సరాలు పరీక్షించినాడు ఈ వ్యాధి ద్వారా. దేవునిలో యోబు నిలకడగా ఉన్నాడు. దేవుడే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, నా ప్రభే మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, నా ప్రభే నాకు ఈ వ్యాధి పెట్టినాడు. ప్రభా నీకు స్తోత్రం. యెహోవాకే మహిమ కలుగును గాక. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. అప్పుడు బాగా పుష్టిగా ఉండేవాడిని, బాగా తినేవాడిని, బాగా పరిగెత్తేవాడిని, బాగా పని చేసేవాడిని, బాగుండేవాడిని. కానీ ఇప్పుడు వ్యాధి వచ్చింది. సరిగ్గా తినలేకుండా, ఉండలేకుండా, పారాయణం చేయలేకుండా, సరిగ్గా నిద్ర పట్టలేకుంది. పోనీ అప్పుడు దేవుడు నాకు ఇచ్చినాడు కదా, ఈ వ్యాధి కూడా దేవుడే నాకు ఇచ్చింది. ప్రభా ఈ వ్యాధిలో కూడా నేను నీకు నమ్మకంగా ఉండే కృపని, ఈ వ్యాధిలో కూడా నేను యథార్థంగా ఉండే కృపని, ఈ వ్యాధిలో కూడా నేను విశ్వాసంగా ఉండే కృపని అని దేవుని మీద విశ్వాసంతో దేవుని ఆనుకొని బ్రతికాడు. దేవుడు కొన్ని సంవత్సరాలు యోబును పరీక్షించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అతన్ని పరీక్షించిన తర్వాత యోబు నిలబడ్డాడు. నిలబడి యోబును 2 ఆశీర్వదించాడు. హల్లెలూయా. ముందుకున్న ఆస్తి కన్నా, ముందుకున్న పేరు కన్నా, ముందుకున్న ఆరోగ్యానికన్నా, ముందున్న బంధువుల కన్నా 2 అయిపోయారు. ఒకసారి నీ జీవితంలోకి, విశ్వాస జీవితంలోకి ఎందుకు వ్యాధులు వస్తాయి? నిన్ను పరీక్షించడానికి. నువ్వు విశ్వాసంలో ఉంటావా, పోతావా? మందిరానికి వస్తావా, పోతావా? నమ్మకంగా బ్రతుకుతావా, బ్రతకవా? యథార్థంగా ఉంటావా, ఉండవా? తెలుసుకోవడానికి దేవుడు నీ జీవితంలో కొన్ని వ్యాధులను అనుమతిస్తాడండి. నువ్వు పట్టుకొని నిలబడి ప్రభు మీద విశ్వాసంతో ఆనుకొని బ్రతుకుతే 2 ఆశీర్వాదం, 2 మేలులు పొందుతావు. ఒకవేళ ఎవరైనా అనుభవిస్తుంటే నమ్మకంగా ఉండడానికి, ఇంకా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని నేను ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఎందుకు దేవుడు వ్యాధులను పెడతాడు తెలిసిన? దేవుడు నిన్ను బలంగా వాడు, నీ ద్వారా ఆయన మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారి జీవితంలో అంట దేవుడు ఒక బలహీనత పెట్టినాడు. ఒక బలహీనత పెట్టాడు. ఆయనకు కళ్ళు కనపడవు, సరిగ్గా కళ్ళు కనపడేది కావు, చూపు అంతగా కనపడదు, సరిగ్గా చూడకోకుండా. అయినా సరే అతను వేల కిలోమీటర్లు నడుచుకుంటా, ప్రయాణం చేస్తా, పడవలలో వేల కిలోమీటర్లు తిరిగి యేసు ప్రభుని, ఆయన మాటను, ఆయన వాక్యాన్ని ప్రకటించి వ్యాధిగ్రస్తులను బాగు చేస్తా, దయ్యం పట్టిన వాళ్ళని విడిపిస్తా, చాలా మందిని యేసే వైపు తిప్పినాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. చాలా మందిని. కళ్ళు సరిగ్గా కనపడవు అతనికి, మసకగా కనపడేది, రాత్రి సరిగ్గా కనపడేది కాదు. పాపం చాలా బలహీనుడు. అయినా సరే చూపు లేకపోయినా ఆసియా ఖండాన్ని 2 సార్లు తిరిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. మనము చూపు లేకపోతే, మనం ఏదైనా కొంచెం జ్వరం వస్తే మందిరానికి ఆగిపోతారు, కడుపును వస్తే మందిరానికి ఆగిపోతారు, వ్యాధి వస్తే మందిరానికి ఆగిపోతారు చాలా మంది.
సేవకు ఆగిపోతారు, పరిచర్యగా ఆగిపోతారు చాలా మంది. అన్నా చాలా మంది ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు కన్నులు బాగలేకపోయినా ఎన్ని కిలోమీటర్లు అంట, కొన్ని వందల వేల కిలోమీటర్లు ఆసియా ఖండాన్ని మొత్తం ఆసియాని అంతా తిరిగినాడు. వేల కిలోమీటర్లు కన్నులు బాగలేకపోయినా సరే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినాడు. ఎక్కడికి వెళ్ళిన అద్భుతాలు. అతని బెల్ట్ తగులితేనే స్వస్థత పడేవాళ్ళు. అతని చేతి రుమాలు అంటే ఖర్చీఫ్ తగిలితే వ్యాధులు బాగా, దయ్యాలు వెళ్ళిపోయేటండి. అతని గుడ్డ తగిలితే, అతను వేసుకున్న బట్టలు వచ్చి అట్లా పట్టుకుంటే వ్యాధిగ్రస్తులు బాగా అయిపోయారు. అతను వాక్యం చెబుతా అంటే ఎంతో మంది హృదయాలు తెరవబడేటి, కఠినస్తులు కూడా మార్పు చెందేవాళ్ళు. అంత బహు ప్రభావంతో బలముతో వాడబడుతున్న వ్యక్తి పౌలు. కానీ చూపు కనపడ్డంలో సరిగ్గా బలహీనుడు. ఒకరోజు ప్రార్థనలు కూర్చొని చూపు నాకు పరిచర్య నేను ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటున్నా, నాకు ఇంకా మంచి, నాకు ఈ వ్యాధి తీసే, నన్ను బాగు చేయాలి, ఇంకా నీ కొరకు రోషంగా పరిగెత్తాలి, ఇప్పుడు పరిగెత్తిన దానికన్నా ఇంకా 2 నిమిషాలుగా పరిగెత్తాలయ్యా. నాకు స్పష్టంగా నేను 13, 14 పత్రికలు రాసి ఇంకా రాయాలి ప్రభా, కన్నులు సహకరించాలి. పలుమార్లు బతిమలాడుకున్నాడంట. ఎన్నిసార్లు? పలుమార్లు బతిమలాడుకున్నాడు. ఈ ప్రభా పలుమార్లు బతిమలాడుకున్నాడు. దారిలో పోతా ఉన్నప్పుడు రాయి తగులుకొని చాలాసార్లు కింద పడినా. నేను ఈ పత్రికలు రాసి పెడితే పత్రికలు కనపడక చాలాసార్లు ఎత్తుకున్నాను హాస్టల్లో. తిన్నామని పోయినప్పుడు కనపడడం లేదు. నాకు చూపినా ప్లీజ్, అయితే ఈ ప్రభు కళ్ళు కనపడడం లేదయ్యా. ఏడ్చింటాడు చాలా రోజులు. అయితే ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడాడు, పౌలా నా కృప నీ బలహీనతలలో నా కృప అధికమవుతుంది. మార్చదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. 12వ అధ్యాయము 17 నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నా శరీరమును నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా అది నా యొద్ద నుండి పోవాలనని దాని విషయమై ఉమ్మారు చాలాసార్లు ప్రభుని వేడుకుంటుంది, కానీ అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కన్నులు ప్రవ్వా, నేనే నా ద్వారా నువ్వు ఎంతో మందిని స్వస్థపరిచున్నావు కదా. కాళ్ళు లేనికి కాళ్ళు, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనని కాళ్ళు ఇచ్చినావు కదా తండ్రి. మళ్ళీ నాకు చూపు బాగాలేదయ్యా, ఇది కూడా నా కోసం ఏం కాదు, నీ పరిచర్య కోసం అడుగుతున్నా ప్రభా, దయతో నాకు ఈ చూపుని ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. ప్రభు అన్నాడట, అవసరం లేదు. ఏమన్నాడు? ఈ వ్యాధి నీకు ఇట్లనే ఉండని, ఈ రోగము ఈ కంటి చూపు నీకు ఇట్లనే ఉండని, ఇట్లనే ఉండని. ఎందుకు ప్రభా అంటే ఆడంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షం నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు. నువ్వు ఏసై అంత చెప్పాడు పౌలుకు. పౌలు గారికి ఉన్న జ్ఞానము, వాక్య శక్తి, పౌలు గారికి ఉన్న తెలివి, పౌలు గారికి ఉన్న దేవునితో ఉన్న సంబంధం, పౌలు చూసిన దర్శనాలు భూమి మీద ఎవడు చూడలే. అన్ని విశేషమైన అద్భుతాలు దేవుడు అతని ద్వారా జరిగించి అతనికి అన్ని వాక్యాలు చెప్పాడు. పౌలు ఈ విషయాలన్నీ బట్టి గర్వపడతాడేమో, హెచ్చించబడి గర్వపడి దంభికుడైపోయి చెడిపోయి పతనం అయిపోతాడేమో అని దేవుడే ఉద్దేశం కలిగి ఇతడు హెచ్చించబడకోకుండా ఎప్పటికప్పుడు నా మీద ఆధారపడేట్టుగా, ఎప్పటికప్పుడు నా మీద డిపెండ్ అయ్యేట్టుగా
ఇతడు ప్రార్థన చేసేట్టుగా, ఆ బలహీనతను బట్టి వేడుకున్నట్టుగా ఈ కన్నులు ఇతనికి ఇట్లనే ఉండాలి. లేవనుకో, ఎందుకు పొదువా, ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, ఎంత బలంగా ఉన్నానో తెలుసా, నాకున్న తెలివి, నాకున్న జ్ఞానము, నేను ప్రార్థన చేసి ఎంతమంది స్వస్థపడినారు, వాక్యం చెప్తాను ఎంతమంది బాగాలా, ఎవరు, నేనే అని హెచ్చించబడకూడదని పౌలుని ఎప్పటికప్పుడు నల్లగొట్టడానికి, పౌలా ఒకరి హెచ్చింపు, గర్వము అతని నాశనాన్ని తీసుకుపోతుంది, నువ్వు హెచ్చించబడద్దు అని ఎప్పటికప్పుడు నల్లగొడతానంట దేవుడు. కంటి చూపు, వ్యాధి, బలహీనత, ప్రార్థన చేసుకున్నాడు. ఎట్లా ప్రభు అంటే, నా కృప నీకు, నేను కృప ఇస్తా, ఆ కృపలను నువ్వు వాడబడతావు. హల్లెలూయా. నీ బలహీనతలో నేను నా బలం ఇంకా ఎక్కువ చేస్తా, పరిపూర్ణత చేస్తా. దేవుని పిల్లరా, కొందరికి దేవుడు ఎందుకు, నిన్ను హెచ్చించడానికి, నీ స్థితి మార్చడానికి, నీ లెవెల్ మార్చడానికి, నీ పొజిషన్ మార్చడానికి, నీ అధికారం మార్చడానికి, నీ పేరును మార్చడానికి, నీ ఘనతను మార్చడానికి, నీ కుటుంబంలో నీ స్థాయిని మార్చడానికి దేవుడు కొన్ని వ్యాధులు అనుమతిస్తాడు. ఓర్చుకుని కొన్ని వ్యాధులు అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు హెచ్చించిపోకోకుండా, చదువు ఉందన్న గర్వాన్ని పట్టు, డబ్బు ఉందన్న గర్వాన్ని పట్టు, అందం ఉందన్న గర్వాన్ని పట్టు, లేదంటే జ్ఞానం ఉందన్న గర్వాన్ని పట్టు, గర్వం నీలేకి రాకోకుండా ఉండాలని దేవుడే కొన్ని వ్యాధులను అనుమతించి అట్లా నేను పెడతాడు. నువ్వు ఇట్లుంటేనే ఆశీర్వదించబడతావు, ఇట్లుంటేనే ఉపయోగపడతావు, ఇట్లుంటేనే నువ్వు దీవించబడతావు, ఇట్లుంటేనే నువ్వు ఇస్తావు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు, వీటన్నిటి నుండి దేవుని ఇర్మియా అందుకనే ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు స్వస్థపరచకపోతే నేను స్వస్థపడను, నువ్వు నన్ను స్వస్థపరచాలి, సహజ సిద్ధమైన వ్యాధుల నుండి నువ్వు స్వస్థపరచాల, పాపము వలన కలిగే రోగముల నుండి నన్ను స్వస్థపరచాల, దయ్యముల నుండి వచ్చే వ్యాధుల నుండి నువ్వు నన్ను స్వస్థపరచాలి. ప్రభువా నన్ను బాగు చేయాల, నువ్వు బాగు చేయకపోతే ఎవడు బాగు చేయలేడయ్యా. ఏ వ్యాధిగ్రస్తుడు కూడా ఈ బలహీనతలో నేను ఇట్టే సావాల్సిందే, అయితే నువ్వు నన్ను బాగు చేయగలవు. ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు వలన కూడా కొన్ని వస్తాయి. మోషే మీద ఇద్దరు తిరగబడ్డారు. దేన్ని బట్టి? మోషే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మోషేని బట్టి అనలా, మోషే నువ్వు దీనికి ఈ ప్రార్థనలో తక్కువగా ఉన్నావు, వాక్యంలో తక్కువగా ఉన్నావు, దేవుని దర్శనం చూసే విషయంలో తక్కువగా ఉన్నావు, దేవునితో మాట్లాడే విషయంలో తక్కువగా ఉన్నావు అని దాని విషయంలో ఏం అన్నంలా. ఎవరిని అంటున్నాడు? మోషేని బట్టి కాదు, వెనకలు ఉన్న బట్టి. రేయ్ మోషే, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏం నువ్వేమన్నా పెద్ద సేవకుని? మేము కాదా? మాకు తెలియదా? కొంతమంది సేవకుని బలహీనతను బట్టి కాదు, సేవకున్న బలహీనతలు చూడలేరు, మళ్ళా సేవకుడు వెనకలు ఉంటాడు చూస్తారు. అవి చూసి సేవకుని నిందించే తిరుగుబాటు చేసేవాళ్ళం. దాని వల్ల కూడా కొన్ని అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రార్థన చేసేది ఏంటంటే, అబ్బా నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు నన్ను స్వస్థపరచు, నేను నన్ను బాగు చేయ, నీ చేతిలో వచ్చి నన్ను స్వస్థపరచాలి. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీ చేతులు నన్ను బాగు చేయగలవు. నువ్వు బాగు చేయకపోతే నేను స్వస్థపడను ప్రభు, నువ్వు నన్ను బాగు చేయాలని నేను ప్రార్థన చేశాను. నిశ్చయముగా మన ప్రభు స్వస్థపరుస్తాడు. నిశ్చయముగా ఆయన పొందిన గాయాలను మనల్ని స్వస్థపరుస్తాడు. నిశ్చయముగా యేసయ్య ప్రతి వ్యాధి నుండి విడిపించగలడు. అయితే నీకు వచ్చిన రోగం, వ్యాధి దేనివల్ల వచ్చిందో ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అందరూ ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఉన్నాం. ప్రభువా నీకేమన్నా. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన భక్తులారా, దేవుని